హలో ఫ్రెండ్స్, నేను పెద్ద బొగ్గ అయిపోయినా. ఎందుకంటే నిన్నైతే మా పెద్దక్క కాడికి పోదాం అనేసి నేనైతే పోయి మెట్రో ఎక్కిన. పోవాల్సిందేమో మియాపూర్, కానీ ఎల్బీ నగర్కి వచ్చిన. ఏదో కయాల్లో ట్రైన్ ఎక్కేసిన. ఇంకా చేసేది ఏం లేక తిరిగి మళ్ళీ మియాపూర్కి అయితే ట్రైన్ ఎక్కిన. గంట సేపు బొక్క. ఇంకా మెట్రో దిగుతానే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా ఇంటికి. ఆయప్ప అయితే అడ్డదిడ్డంగా పోతాడు, ఎట్టంటే అట్ట పోతాడు రాంగ్ రూట్ లో. ఇంకా పోతానే మా కాశ్మీర్ పాప అయితే కిందనే ఉన్నింది. ఇంకా ఆ పిల్లని పట్టుకొని పైకి అయితే తీసుకొని పోయినప్పటి నుంచి ఆ పిల్లతో అయితే ఆడుకుంటా ఉన్నా. ఫుల్ హ్యాపీ ఆ పిల్ల అయితే. ఆ పిల్ల అయితే రెండుసేపు ఏదో కురుకురే తినింది. మళ్ళీ కిందికి పోదాం, నా సైకిల్ తెచ్చుకుందాం అంటే ఇంక కిందికి వచ్చినాము. ఆ పిల్ల సంతోషం చూడండి, సైకిల్ దొక్కుతుంటే మామూలుగా లేదు. ఇంకా ఇంటికి పోతానే మా అక్క అయితే ఇంకా బయటికి పోదామంటే మేము అడిగిన రెస్టారెంట్ కి పోదామని స్టార్ట్ అయిపోయినాం. ఆ పిల్లని అయితే సతా ఇచ్చడం మామూలుగా సతా ఇచ్చలే. ఆ పిల్ల అయితే కార్ ఎక్కినప్పటి నుంచి దిగేదాకా సతా ఇచ్చినాం. మామూలుగా సతా వెళ్ళాలండి. మేమైతే పిస్తా హౌస్ కి వచ్చినాం. ఈడైతే వీళ్ళు గోరింటాక్ వేస్తంటే ఆ పిల్ల గోరింటాక్ కావాలంటే ఆడే నిలబడింది. ఇంకా పోయి అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నా. లోపల పోయి దుమ్ముగా కుమ్మేసిన ఫుడ్. బిర్యానీ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. పిస్తా హౌస్ అంటే ఎట్టుంటుందో అందరికి తెలుసు. నాకైతే బావొచ్చి అంటే పిచ్చ ఇష్టము. మీకు హైదరాబాద్ లో ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్ అయితే పెట్టేయండి. ఇంకా మా కాశీ అయితే ఇంకా ఆడ కేకులు కాడికి పోయింది. ఇంకా కేకులు కావాలనేసి ఇంకా ఫైనల్ గా అయితే కేక్ తీసుకునేదాకా వదల్లా. మొత్తానికి అయితే ఒక పేస్ట్రీ తీసుకొని వచ్చేసింది. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేసింది. బూయ్.